డబ్బుల కోసం కష్టపడినా పర్లేదు మామ. హాయ్ అండి, నా పాత కంపెనీ 3 నెలల సెలవులు ఇచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. ఈ లోపు మా అన్నయ్య వచ్చి మా కంపెనీలో వేకెన్సీ ఉంది, వచ్చి జాయిన్ అవ్వు, కాంట్రాక్ట్ బేసిక్ అని అన్నాడు. ఇష్టం లేకపోయినా చేయడానికి వెళ్ళానండి. ఎందుకంటే మనకు కావాల్సింది డబ్బులు ఎవడు ఇవ్వడు కదండి. అందుకే పని చేయాలి. కంపెనీ అయితే చూడడానికి చాలా బాగుంది. నాకైతే KGF సినిమా, సలార్ సినిమా అలా గుర్తొచ్చాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మామ, మీకు అక్షరం ముక్క రాపోయినా పర్లేదు కానీ ఇంట్లో ఖాళీగా మాత్రం అస్సలు ఉండకండి మామ. మా సార్ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది కదా, పదాల సైట్ మొత్తం తిరగొద్దామన్నారు. ITI అయిపోయాక ఎయిర్పోర్ట్ లో హెల్పర్ గా చేశాను. ఆ రోజులు గుర్తొచ్చి మళ్ళీ నాకు కష్టపడి తింటే నాకు ఇష్టం లేని బెండకాయ చారు కూడా నాకు ఈ రోజు అమృతంలో ఉంది మామ. నాకు ఈ కంపెనీని చూస్తుంటే రాకీ బాయ్ ఇక్కడ ఎక్కడో ఉంటాడు, నా దగ్గరకు వచ్చి ఒక 20 గోల్డ్ బిస్కెట్లు ఇస్తే ఎంత బాగున్నో అనుకుంటున్నాను నేను. మనం ఇంతలా కష్టపడుతుంటే మేనేజర్లు చేసే పని ఇది. హ్యాపీగా పడుకున్నారు గురువు గారు. పడుకోండి సార్. అంతేనండి. మీరు నాలాగా ITI స్టూడెంట్ అయితే ITI అని కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి.